హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇది సమయం, ఓ మీరు మన్నా సమయం, ఉదయకాలపు బంగారు వాక్య వాగ్దాన సమయం. ఆదరించి బలపరచే ఓ మేరు మన్నా, మార్గం చూపి నడిపించే ఓ మేరు మన్నా, వాక్య వాగ్దాన సమయం, ఓ మేరు మన్నా సమయం. ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఓ మీరు మన్నా, ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం. ఎలా ఉన్నారు? పరిశుద్ధుడైన దేవాది దేవుని మహాకృప చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మనలను క్షేమంగా ఉంచకపోతే, భద్రపరచకపోతే మనం ఇట్లా ఉండలేక కదా. మరి అనేక మంది దినాన్ని చూడలేకపోయారు, నిద్రలోనే శాశ్వత నిద్రలోనికి వెళ్ళిపోయారు. అయితే సజీవులంగా ఉన్న మనం దేవుని స్తుతించాలి. సజీవులు సజీవులే కదా ఆయన స్తుతించుదురు, మృతులను మౌన స్థితిలోని దిగిపోవు అని పోవాను స్తుతించలేరని వాక్యం సెలవిస్తూ ఉంది. పిల్లరా, రెండీ దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించుదాం. ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి, వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవుదాము. యెహోషువ గ్రంథం 24:15 ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదను. దేవునికి మహిమ కలుగును గాక. జాషువా 24:15 యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ వీ విల్ సర్వ్ ద లార్డ్. దేవునికి మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ సమేతంగా మేము ప్రభువునే సేవిస్తాము అని చెప్పి యెహోషువ భక్తుడు తీర్మానం చేసుకున్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి ఓ ఇశ్రాయేలు ప్రజలారా, నేను నా కుటుంబం మాత్రం దేవుణ్ణే సేవిస్తాను, యేసయ్యనే సేవిస్తాం. మనం ఇప్పుడు చెప్పాలి, మా జీవితకాలం అంతా కూడా మేము యేసయ్యనే సేవిస్తాం. ఇతరత్ర ఏ దేవతకి, ఏ దేవుళ్ళు అనబడిన వాళ్ళకి మేము పూజ చేయం, ఎవరిని సేవించం, ఎవరిని నమస్కరించము. ప్రత్యేకించి మేము ప్రభు బిడ్డలు, మేము దేవుణ్ణి సేవిస్తాం అని చెప్పి చెప్పగలిగిన స్థాయిలోనికి నీ భక్తి జీవితం రావాలని చెప్పి తెలియచేస్తా ఉన్నాను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 12:28-29 చూస్తే, వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదు, ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత చక్కటి మాట చూసారు కదా. వినయ భయభక్తులతో 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. వినయం ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి. పిల్లరా, ఇవన్నిటినీ కలిపి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి, ఇష్టపూర్వకమైన సేవ. దేవుడు ఇష్టపడేటట్టుగా నీ సేవను జరిగించాలి, దేవుడు ఇష్టపడేటట్టుగా ఆయనను పూజించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. ఏదో నామకార్థపు భక్తి, నామకార్థపు భయము ఇవేమీ కూడదండి. లేకపోతే మనుషులను మెప్పించడం కోసం భయభక్తులు నటించటము ఇలాంటివి కాదు అని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. వినయంతో, భయంతో, భక్తితో ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన సేవ చేసే నామాన్ని మహిమపరిచే వారంగా మనం ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ వాక్యం ఎట్లా ముగించబడిందంటే, మరి అంటున్నాడు కదా, మన దేవుడు ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అంటే రోషము కలిగిన దేవుడు అండి మన దేవుడు. అగ్ని వంటి దేవుడు, అగ్ని జ్వాల వంటి దేవుడు మన దేవుడు. ఎందుకు అంటే ప్రియులారా, ఆయన మరి రోషము ఎందుకు చూపిస్తాడు మన పట్ల అంటే, ఆయనకు చెందవలసిన మహిమను వేరు వాటికి చెందిస్తే ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇంత చక్కగా మాట్లాడిన మాటను మరలా అక్కడ వదిలిపెట్టేయలేదు. కాబట్టి ప్రియులారా, యెహోషువ భక్తుడు ఎలాగైతే ఈ రోజున నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తామని చెప్తున్నాడు, మనము కూడా మన బ్రతుకులలో ప్రభువా మేము నిన్నే సేవిస్తాం, నిన్నే పూజిస్తాం, నిన్నే ఆరాధిస్తామని హృదయపూర్వకంగా చెప్పి ఆయనను సేవించే జాబితాలో ఆయనకి ప్రీతికరమైన సేవను వినయంతో, భయంతో, భక్తితో చేసేవారంగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఆయన సేవించి ఆరాధించి ఆయన నామాన్ని గణపరచుదాము. అనేక మంది ఆయన చెంతకు వచ్చేటట్టుగా మన జీవితాలు సాక్ష్య జీవితాలుగా బ్రతుకుదాము. యెహోషువను నేటికి మనం తలుచుకుంటున్నామంటే, ఆయన చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, నీవు నేను అలాగ ఉండాలి, అలాంటి యజమానుడుగా నీవు ఉండాలి, అలాంటి కుటుంబము కానీ ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాలలో ఈ వాక్యం నెరవేర్చి మనము ఆయనకి ప్రీతికరమైన సేవ చేసే వారంగా ఆశీర్వదించి నడిపించి కృప చూపించునుగాక.
ఆమేన్. ఈ దేవుని బిడ్డలారా, ఇది బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను. ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభువు మీకు ప్రసాదించునుగాక. ఆమేన్. మీ కొరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథము 6:23 మీకు సమాధానము, భయపడకు. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానం కలిగి భయపడకుండా ప్రభు సన్నిధిలో ఉండండి. ఈ పునరుత్థాన దినం ముందు ప్రభువుని ఆరాధించడానికి మీరు అందరూ కూడా మందిరాల్లో కనబడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేస్తాను, నాతో ఏకీభవించండి. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను నాయన. నమ్మదగిన దేవుడవు ప్రభా. అవును తండ్రి, యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తామని. మా జీవితాల్లో విన్న మేము కూడా ఆయన నీకు వినయముతో, భయముతో, భక్తితో ప్రీతికరమైన సేవ చేస్తూ మీ సన్నిధిలో ప్రభా ఆయన ముందుకు సాగడానికి కృప చూపించండి. ఎందుకంటే మీరు దహించు అగ్ని అయిన దేవుడు ప్రభా. నాయన ఆయన నీకు చెందవలసిన మహిమని వేరు వాటికి చెందిస్తే నువ్వు ఊరుకునే దేవుడు కాదు నాయన. రోషము కలిగిన దేవుడుగా నువ్వు మాకు నావు తండ్రి. అందుకే నిన్ను స్తుతిస్తున్నా. ఈ పునరుత్థాన దినమందు, ఆదివారపు దినమందు నీ సన్నిధిలో కనబడి ప్రభా నిన్ను సేవించేవారుగా మా ప్రియ బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించండి. ప్రయాణాల్లో, పనుల్లో, ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో కొద్దిమంది ప్రభు వారి సహాయం అనుగ్రహించండి ప్రభా. ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి నాయన నీ సన్నిధానానికి రాలేక, నిన్ను నమ్ముకొనలేక ప్రభా ఎన్నెన్నో బాధలకు గురి అవుతూ ఉంటుండగా వారందరినీ వాటి నుంచి విడిపించండి. ఎందుకంటే నువ్వు లోకముని ఎంతో ప్రేమిస్తున్నావు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావు. జాతి, మత, కుల భేదములు లేకుండా నువ్వు ప్రేమిస్తున్న దేవుడో ప్రభా. నీవు సృజించిన నాయన తండ్రి సమస్త సృష్టిలో ఉన్న జనాంగం అంతటిని కూడా నువ్వు ప్రేమిస్తున్న దేవుడో ప్రభా. ఆయన నీవు అందరికీ ప్రభువైన తండ్రి ప్రభా. లోకమంతా నీ నామాన్ని సేవించడానికి ప్రభా సహాయం చేయండి. ప్రతి మోకాలు నీ నామాన్ని వంగాలి, ప్రతి నాలుక నిన్ను స్తుతించాలి, నిన్ను గొప్ప చేయాలి ప్రభా. అందుకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన నీకు వందనాలు. మహిమ గల హస్తాలకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభా నీ మందిరాల్లో కనపడి దీవించబడే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని ఇది దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రభా. మీరే పోషకుడుగా, సంరక్షకుడుగా, ఆలోచనకర్తగా ఉండండి. ఆయుష్, ఆరోగ్యం, గౌరవ ప్రభావాలతో నింపి నడిపించండి. యేసు నామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవదేవుని నిన్ను సహవాసం బిడ్డలెల్లరికూ సదా తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.